సడన్గా మా డాడీ చనిపోయాడు. ఫస్ట్ నుండి అమ్మ కష్టపడితేనే వచ్చింది, ఇప్పుడు కూడా అలా కష్టపడితేనే ఉంది. ప్రతిదీ ఉంటుంది కదా, మనం అనుకున్నా ఏమి జరగవు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ గేమింగ్కి. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు, నేను పడిన స్టైల్స్ అవి చెప్పాలనుకుంటున్నాను మీకు. నేను పడిన బాధలు అన్నీ. ఇదేంట్రా అమ్మ, ఏదో ఎంటర్టైన్మెంట్ చూద్దామని యూట్యూబ్లో వస్తే ఇదేదో సో చెప్తున్నాడు అనుకోకండి. ప్రతిదీ ఉంటుంది కదా, మనం అనుకున్నా ఏమి జరగవు. అలాగని మనకి ఎన్నొచ్చినా మనం అలా వెళ్ళిపో ఉండాలి. పిచ్చ పిచ్చ డిసిషన్స్ ఏం తీసుకోకూడదు. లైఫ్లో ఏది ఎప్పుడు రావాలో మొత్తం అదే డిసైడ్ చేస్తుంది. మనం ఏమన్నా అనుకుంటే అవుతాయి, కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా లైఫ్లో మొత్తం అన్నీ బాగానే ఉండేది. లైఫ్ అంతా బాగానే ఉండేది. అమ్మ నాన్న చూసుకునేవారు మంచిగా. చిన్నప్పుడు అంతా బాగానే ఉండేది. సడన్గా మా డాడీ చనిపోయాడు. చనిపోయిన కానీ ఇంకా మొదలైనవి స్ట్రగుల్స్, ఇవన్నీ మొదలైనవి, సమస్యలు ఇవన్నీ మొదలైనవి లైఫ్లో. అప్పట్లో అంత మెచ్యూరిటీ లేదు మనకి. మెచ్యూరిటీ లేని వలన అప్పుడు కూడా బాధ్యత లేనట్టు ఉండేవాళ్ళం. బాధ్యత లేనట్టు ఉండి అటు ఇటు తిరిగి కుర్రలతో తెలిసిందే కదా, ఏ వయసులోది ఆ వయసులోనే చేయాలి. మళ్ళీ ఆ మెమోరీస్ కూడా మళ్ళీ తిరిగి రావు. అలాగా డాడీ చనిపోవడంతో లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ నుండి అమ్మ కష్టపడితేనే వచ్చింది, ఇప్పుడు కూడా అలా కష్టపడితేనే ఉంది. నాకేమీ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఏ గోలు లేదు. నేను ఇవన్నీ నాకున్న అప్పులు ఇవన్నీ క్లియర్ చేసేసి మంచిగా నేను ఒక స్థాయిలో ఉండాలని ఇలా కువైట్ రావడం జరిగింది. కువైట్ వచ్చి ఇలాగ ఏదోటి మనకు దారి చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మా మావయ్యకి. మా మావయ్య తీసుకొచ్చాడు నన్ను ఇక్కడ కువైట్కి. ఇలాగా అక్కడ ఉంటే అల్లా చిల్లరగా ఉంటున్నాం అది ఇది అని చెప్పి మంచిలు చెప్పి మా మావయ్య మా పిన్నాలు వీళ్ళందరూ పుష్ చేశారు. ఈడు కూడా బాగుపడాలి మన దాంట్లో, ఈడు లైఫ్ ఎలా ఉంది, ఈడు ఫ్యామిలీ ఎలా ఉందని చాలామంది చెప్పి నన్ను ఇక్కడ పంపడం జరిగింది. వాళ్ళు పంపారు చేసుకోమని. తర్వాత మనమే చేసుకోవాలి. ఏ కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా అన్నీ మనమే చూసుకోవాలి. వాళ్ళు ఒక మార్గాన్ని చూపించారు, దాన్ని బట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలి. దేనికి తగ్గాల్సిన పని లేదు. అలాగే వెళ్తూనే ఉన్నాను. జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రాబ్లమ్స్ కూడా కంటిన్యూగా నా వెనకాల పరిగెడుతూనే ఉన్నాయి, ఆగుతలేదు. అది ఆగే టైం దగ్గరలోనే ఉంది. డెఫినెట్లీ మనం ఏదన్నా అనుకున్నామంటే అది అవ్వకపోవచ్చు, కొన్ని సందర్భాల వల్ల అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్లీగా అవుతుంది. అది ఏదో టైంని ఏదో రోజు మనకి టైం వస్తుంది. అది మొత్తం మనకు కూడా మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు డిసప్పాయింట్ అవ్వకండి, పిచ్చ డిసిషన్ తీసుకోకండి. దేనికి తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పనికిరావని పెద్దలు కూడా చెప్తారు కదా మన వాళ్ళు, తెలిసిన వాళ్ళని. అది మ్యాటరు. అలాగా మా డాడీ చనిపోవడం, మా అక్క పెళ్లి చేయడం, అలాగా స్ట్రగుల్స్ పడతా వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నాను. ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను. ప్రజెంట్ అప్పులు ఉన్నాయి, ఆ అప్పులన్నీ క్లియర్ చేసేస్తాను. క్లియర్ చేసి ఇక్కడికి వచ్చింది మనం సంపాదించడానికి, జలసాలు చేయడానికి కాదు. ప్రతి కువైట్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఏదో సమస్య వల్లే కువైట్ వస్తారు చాలామంది. పని చేసుకొని మన ఫ్యామిలీ మంచి ఇల్లు కట్టుకుని మంచిగా లైఫ్ లీడ్ చేయాలని వస్తారు మన వాళ్ళు అందరినీ వదిలేసి. కానీ ఇక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మెయిన్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఆలోచించరండి ఇక్కడ కంట్రీకి. ఈ కంట్రీ అనే కాదు, వేరే కంట్రీ ఏ కంట్రీ వెళ్ళినా చాలా జాగ్రత్తగా, చాలా ఇబ్బంది ఏమొచ్చినా ఎలాగా ఫేస్ చేయాలని పిచ్చ ఆలోచనలు ఏం పెట్టుకోకుండా మంచిగా చేసుకోండి. అందరూ వచ్చి కువైట్ వచ్చే వాళ్ళు మెయిన్ ఆలోచించాల్సింది అన్నిటికి తెగించి అయితేనే కువైట్ రావాలి. లేకపోతే నేనైతే వద్దని అంటాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మనం అనుకున్నట్టు ఉండదు. చాలామందికి 99% ఎవరికి ఉండదు. మనం అనుకున్నట్టు అయితే ఉండదు ఇక్కడ లైఫ్. ఇక్కడ వేరు,
ఇంటికాడకి అర్థం చేసుకునే వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ పడి ఓడితే బాధని ఇక్కడ మనం ఎంత పడినా ఇంట్లో వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము, వదిలేయాలి. ఇంకా మనం పట్టించుకోకూడదు దేనికి. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. అలాగ అయింది. ఇక్కడికి వచ్చాను, ప్రజెంట్ అంతా బాగానే ఉంది. మీకు చెప్పాలని చెప్పాను ఇవన్నీ. ఎవరు ఏం మాకు సక్సెస్ రావట్లేదు, మా లైఫ్ బాగాలేదు, ఎప్పుడు ఒకరిని చూసి మనం వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళ చెయ్యాలని అనుకోకండి. మీరు మీలాగే ఉండండి. ఈ ఫేస్ మీద చిరునవ్వు కరెక్ట్ కాదు, అది మంచిగా లేదు, లోపల బాధ ఉందని అంటారు కదా. బాధ ఉంటుంది, కానీ నవ్వుతో బతికేయడమే. అదే లైఫ్ కదా, నవ్వుతా లీడ్ చేద్దాం. ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, ముందుకెళ్ళిపోవడమే. ముందుకెళ్ళిపోయి ఎప్పటికైనా ఒక రేంజ్లో కనిపించాలి. ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా. డాడీ చనిపోవడంతో లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. మొత్తం టర్న్ అయిపోయి ఇలా అయ్యింది, ఇలా రావడం జరిగింది. నాకు చేసిన ఎవరెవరు హెల్ప్ చేశారో, నేను సెటిల్ అవ్వాలి, నేను బాగుపడాలన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అది ఫ్యామిలీ అవని, ఫ్రెండ్స్ అవని అందరూ పుష్ చేశారు నన్ను. నువ్వు ఇక్కడ ఉంటే ఇలా అయిపోతావురా, వెళ్ళరా అని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు చెప్పి పంపించారు. ఎవరైనా సక్సెస్ రావాలంటే అది రాదు, మనం తెచ్చుకొని మనం కసిగా ప్రయత్నిస్తే కానీ సక్సెస్ రాదు. ఇవన్నీ నీతిగా వీడు చెప్తున్నాడు, వీడు కట్ట అని మీరు అనుకోవచ్చు. నేను కట్ట కావచ్చు, నేను అన్నీ అనుభవించాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇది చెప్పాలనిపించింది గాయస్, చెప్పాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను, కామెంట్కి రిప్లై ఇస్తాను. సరే, మంచి వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మంచి వ్లాగ్ మళ్ళీ మన ఛానల్లో పెడతాను. ప్రజెంట్ అయితే కొంచెం బిజీ వల్ల వీడియో తీయలేకపోయాను, అందుకని మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్, టాటా.